జై శ్రీరామ్. మహాభారతం నుంచి ఒక చిన్న కథ. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి పట్టాభిషేకం చేసేసి యువరాజుని చేసేద్దామన్న ప్లాన్లో ఉంటాడు. కానీ ఆయనకి తెలుసు అందరూ ఒప్పుకోరు. ఎందుకంటే అందరి దృష్టిలో ధర్మరాజు సామాన్యుడు కాదు, ధర్మం అంతా తెలిసినవాడు, మహాజ్ఞాని. వీడు ఏం తక్కువవాడు కాదు, వేద పండితుడు. సరే ఒప్పుకోరు కదా అని చెప్పి ఎత్తుగడ ఏంటంటే ఒక టెస్ట్ పెడదాము, ఒక లీగల్ మ్యాటర్ అని చెప్పి అరేంజ్ చేస్తారనమాట. సో దుర్యోధనుడు ధర్మరాజు అందరూ ఇక్కడ కూర్చుని ఉంటారు కోర్టులో. సో నలుగురిని పిలిపిస్తారు, క్రిమినల్స్. వీళ్ళు హత్య చేశారు, వీళ్ళకి ఏమి శిక్ష పడాలి అని దుర్యోధనుడు అడుగుతారు. దుర్యోధనుడు వెరీ సింపుల్, అందరికీ మరణదండ వేయాలి అంటారు. అంటే ధృతరాష్ట్రుడు చప్పట్లు కొడతాడు. అక్కడ చూసావు ఎంత సింపుల్, టైం వేస్ట్ లేదు. ఎక్కడ పడితే అక్కడ కోర్టులలో 3 కోట్లు కేసులు పెండింగ్ అంట మన కోర్ట్స్లో. దుర్యోధనుడు లాంటి జడ్జి ఉంటే ఎంత ఠక పనులు జరిగిపోవాలి కదా. సో ధృతరాష్ట్రుడు చప్పట్లు కొడతాడు, అందరూ చప్పట్లు కొడతారు, ఆహా ఓహో అంటారు. అంటే ఆఖరికి అయిపోయింది అనుకుంటాడు. సో అప్పుడు కొంతమంది గుర్తు చేస్తారు, ధర్మరాజు కూడా ఉన్నాడు కదా, ఆయన్ని కూడా అడగాలి. సరే ధర్మరాజుని అడుగుతాడు. ధర్మరాజు నలుగురు హత్య చేశారు, సరే వీళ్ళ కులం ఏంటి అని అడుగుతాడు. ఈ నలుగురు కులం ఏంటి అనగానే మరి ఈ సెక్యులర్ గాళ్ళు అప్పుడు ఉండేవారు, ఊరలేని అధావాలు. హిందూయిజంలో కాస్ట్ లేదురా అని ఎన్నిసార్లు చెప్పినా వినరు. కాస్ట్ అన్నది లేదు మనకి. కాస్ట్ ఇంగ్లీష్ వాడు లార్డ్ రెజ్లీ గారు తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దాడు. కాస్ట్ అన్న వర్డ్ ఎక్కడ భగవద్గీతలో వేదంలో లేదు. కాస్ట్ అన్నది పోర్చుగీస్ వర్డ్ ఫర్ ఎ క్లాస్. మనకి ఆ క్లాస్ కాన్సెప్ట్ ఇది. మనకి ఉన్నాయి జాతి, కుల, వర్ణ, గోత్రం. జాతి అంటే ఏమిటి? బ్లడ్ లైన్. కుల అంటే ఫ్యామిలీ, ప్రొఫెషన్. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ 2 వర్డ్స్ని ఇంటర్చేంజబుల్గా వాడుతున్నారు. వర్ణ అంటే సైకలాజికల్ టెంపర్మెంట్. ఒకటే ఫ్యామిలీలో 4 పిల్లలు, 4 డిఫరెంట్ వర్ణాస్ ఉండొచ్చు. ఒకటికి బ్రాహ్మడి గుణాలు అంటే పుస్తకాలు చదువుతాడు, స్పిరిచువల్గా ఉంటాడు, ఆధ్యాత్మిక చింతనం ఉంటుంది, ఆ జ్ఞానం పంచిపెట్టగలుగుతాడు, పూజలు చేయగలుగుతాడు, అడ్వైస్ చేయగలుగుతాడు. వాడు బ్రాహ్మణత్వం, వాడికి ఉన్నది బ్రాహ్మణత్వం. ఇంకోడు క్షాత్రత్వం ఉండొచ్చు. మూడోవాడు వైశ్యుడు అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ బాగా ఉండొచ్చు, పుట్టుకతోటే వాడి పూర్వజన్మ వాసనాబలం. శూద్రుడు, వాడికి ఫిజికల్ స్టామినా బాగా ఉంటుంది, వాడు గుళ్ళన్నీ చెక్కిన వాళ్ళు శూద్రులే, గుళ్ళు విగ్రహాలు చెక్కిన వాళ్ళు శూద్రులే. అది బ్రాహ్మణుడు చేయలేడు, వాడికి ఆ స్టామినా కూడా ఉండదు. సో కాకపోతే ఈ శూద్రుడికి ఏమిటి, తొందరగా ఈజీగా మిస్లీడ్ అయిపోతాడు. ఎవడైనా ఏదైనా చెప్తే వినేసి నమ్మేసి, వాడికి శాస్త్రార్థము రాదు, అంటే స్క్రిప్చరల్ డిబేట్, అది బ్రాహ్మణుడు చేయగలుగుతాడు. సో ఇవన్నీ గుణాలు, దాన్ని బట్టి క్లాసిఫికేషన్. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని కాదు. పురుష సూక్తంలో బ్రాహ్మణుడు ముఖం నుంచి వచ్చాడు, క్షత్రియుడు బాహువుల నుంచి వచ్చాడు, వైశ్యుడు తొడలు, శూద్రుడు కాళ్ళ నుంచి వచ్చాడు. అంటే అందరం పరమాత్మ యొక్క అవయవాలే కదయ్యా. పరమాత్మకి కాలు కొంచెం తక్కువ స్టేటసా తలకాయ కంటే? పైగా మనం పరమాత్ముడి కాళ్ళకే కదా గుళ్ళో నమస్కారం పెడతాం, అంటే శూద్రుడికే నమస్కారం పెడుతున్నాం కదా. సో వాడికి ఉండే శక్తి మనకి రావాలి. కాకపోతే ఆ గుణం ఏంటి? ఈజీగా గెటింగ్ క్యారీడ్ అవే, ఇంప్రెషనబుల్, నాయీవ్, గల్లిబుల్, సుమందమతయో అనమాట. తొందరగా మిస్లీడ్ అయిపోతారు. అది వాడు. ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది. బ్రాహ్మడికి ఫిజికల్ స్ట్రెంత్ ఉండదు, వాడు చేసే పనికి వాడికి. సో ఇది ఇలా ఉండగా మనకి కాస్ట్ అంటే కాస్ట్ లేదురా రవా, కాస్ట్ అన్నా అంటే చెప్పుతో కొడతాను. ఒక కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా, వాడు తెచ్చి పెట్టాడు, నెత్తి మీద పట్టుకుని రుద్దుకుని తిరుగుతున్నాం. సో క్యాస్టిజం ఉంది, కాస్ట్ లేదు. అంటే కాస్ట్ ప్రైడ్, కాస్ట్ యారోగెన్స్, మాది ఎక్కువ మీది తక్కువ, ఈ దరిద్రం అంటింది మనకి. ఇవన్నీ సరే పక్కన పెట్టండి. సో యుధిష్ఠిరుడు కులం ఏంటని అడగగానే కొంతమంది కులంతో పని ఏంటి, అదో చేశాడు కదా అని చెప్పండి, కనుక్కోండి అంటారు. డీటెయిల్స్ తీసుకుంటాడు. తర్వాత ఏ సందర్భాల్లో ఎవడు మర్డర్ చేశాడు, ఏ సందర్భంలో ఇప్పుడు తెలుస్తుంది అన్నమాట. శూద్రుడిని పాపం వాడి మీద ఎవడో దౌర్జన్యం చేసి వాడి భూములు లాక్కుని వాడి పెళ్ళం మీద చేసి ఏదో చేస్తుంటే వీడి కోపంలో కొట్టేటి వాడికి వచ్చాడు. అది యాక్చువల్గా సెల్ఫ్ డిఫెన్స్ కింద వస్తుంది. అప్పటికి వాడి కాళ్ళు ఏదో ఎరగొట్టచ్చు, కానీ చంపివ్వాల్సిన అవసరమా? చంపేయచ్చాం మనం. సో ఇంత డిబేట్ ఉంది అక్కడ. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ లాగుతాడు. మహారాజు ధర్మరాజు అంటే
ఈ మూర్ఖుడు వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేశాడు. ధర్మరాజు అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత శూద్రుడికి 6 months ఇంప్రిజన్మెంట్ అంటాడు. అంటే నేను యాక్చువల్గా డీటెయిల్స్ ఇవన్నీ నేను ఏదో చెప్పాను. సో మొత్తానికి ధర్మరాజుకి అంతా అసెస్ చేసిన తర్వాత మరి రెండో వాడు ఎవడు వైశ్యుడు కూడా హత్య చేశాడు. సో ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత ధర్మరాజు అసెస్మెంట్ చేస్తాడు. వీడికి 2 ఏళ్ల కారాగార శిక్ష, క్షత్రియుడికి 5 ఏళ్ల కారాగార శిక్ష, బ్రాహ్మడికి ఏమంటాడంటే వీడికి గుండు గీయించి మొహం అంతా మసి పూసి చెప్పుల దండ పెట్టి గాడిద మీద కూర్చోబెట్టి ఊరి నుంచి బయటకి వెలివేయాలి, ఊరి నుంచి తరిమేయాలి. ఇటువంటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు. యాక్చువల్గా మరణదండ వీడికి ఇచ్చేయాలి, కానీ బ్రాహ్మణుడికి మరణదండ వేయకూడదు అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి వీడిని ఇలాగా ఈ ఊరంతా తిప్పి దండోరా కొట్టి వీడు చేసిన వెధవ పని ఇది. చెప్పుల దండ గాడిద మీద కూర్చోబెట్టి గుండు గీయించి మొహం అంతా మసిపూసి ఊరు బయట హీ టు బి కిక్డ్ అవుట్, థ్రోన్ అవుట్. ఇంకా ఏమైనా చేయొచ్చా పనిష్మెంట్? విదురుణ్ణి అడుగుతాడనమాట. ఎందుకంటే చూసావా, ధర్మరాజు అంటే మనకంటే మహాజ్ఞాని ఎవడో ఉన్నాడు ఇక్కడ, ఆయన కన్సల్ట్ చేయాలి, అది చేస్తాడు. అప్పుడు అందరూ హర్షిస్తారు, ఆహాహాహా ఇందుకేరా ధర్మరాజు. ఇక చచ్చినట్టు ధృతరాష్ట్రుడు నోరు మూసుకుని యుధిష్ఠిరుడికే యువరాజు పట్టాభిషేకం చేస్తారు. ఈ కథలో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రాహ్మడికి ఎందుకు అంత సీరియస్ శిక్ష వేశాడు, పైగా మరణదండ వెయ్యాలి అని కూడా చెప్పేశాడు. ఎందుకంటే వీడు మహాజ్ఞాని, చదువుకున్నాడు, శాస్త్రాలు తెలిసి అన్నీ తెలిసి వ్యధపాలు చేస్తున్నాడు, అందుకని వాడికి శిక్ష ఎక్కువ ఉండదు. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఆ జ్ఞానంలో ఉన్న పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే వాడికి మరణదండ వేస్తామా? వేయం కదా.